Good morning students. Today I will teach you our 8th class first lesson हम होंगे कामयाब సారాంశ్ అండ్ టెక్స్ట్ బుక్ గ్రామర్. हम होंगे कामयाब సారాంశ్తో పాటు టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన గ్రామర్ని ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. మనకి 8th క్లాస్ క్వశ్చన్ పేపర్లో పద్య భాగం నుంచి ఒకటి గద్య భాగం నుంచి ఒకటి సారాంశం రాయాల్సి ఉంటుంది. అది కూడా మనం ఇప్పుడు కౌన్ లెసన్ వరకు మనం చెప్పుకోవడం జరిగింది. మనకి ఫస్ట్ हम होंगे कामयाब కౌను అంటే పద్య భాగం నుంచి ఈ రెండు మనం జాగ్రత్తగా సారాంశాలు పూర్తిగా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి చాయిస్ ఉంటుంది. అంటే రెండు ఇచ్చి ఒకటి రాయమంటాడు కాబట్టి ఆ రెండిట్లో నుంచి ఒకటి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మనకి మంచి మార్క్స్ అంటే 6 మార్క్స్ మనకి సారాంశం ఉంటుంది. పద్య భాగం నుంచి 6 మార్క్స్ ఉంటుంది, గద్య భాగం నుంచి 6 మార్క్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అంటే ఇంకా మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి ఇచ్చిన వర్క్ హోంవర్క్ ఏదైతే ఉంటుందో జాగ్రత్తగా చదివి మీరు దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ సారాంశం ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ మీకు వచ్చేసి ఉండాలి. ఓకే, ఇప్పుడు సారాంశ్ చూడండి. సారాంశ్ అంటే ఫస్ట్ హమ్ హోంగే కామయాబ్ సారాంశ్ లిఖి అని అడగొచ్చు, లేదంటే 2-3 రకాలుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. కవిత కా సారాంశ్ అపనే శబ్దోం మే బతావో. కవిత యొక్క సారాంశాన్ని, కవిత యొక్క సారాంశం అంటే ఏంటి? హమ్ హోంగే కామయాబ్ కవిత యొక్క సారాంశాన్ని మీ మాటల్లో రాయమనొచ్చు. లేదంటే విశ్వాస్ కే సాత్ కామ్ కర్నే సే కామయాబీ ప్రాప్త్ కర్ సక్తే హై. విశ్వాస్ కే సాత్ కామ్ కర్నే సే, విశ్వాస్ అంటే ఏంటండి? కాన్ఫిడెన్స్తో కనుక మనం కామ్ అంటే వర్క్ చేసినట్లయితే కామయాబీ ప్రాప్త్ కర్ సక్తే హై. కామయాబీ అంటే ఏంటండి? సక్సెస్ అనేది మనం పొందొచ్చు. హమ్ హోంగే కామయాబ్ కవితా పాఠ్ కే ద్వారా స్పష్ట కీజియే. దీనిని హమ్ హోంగే కవితా పాఠ్ ద్వారా మీరు చెప్పండి, వివరించండి అని చెప్పి అడగొచ్చు. అంటే మనలో కనుక కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే మనం ఏ పనినైనా చెయ్యగలం అనేది ఈ లెసన్లో మనకు చెప్పడం జరిగింది. దాన్ని వివరించమని అడగొచ్చు. లేదా కామయాబ్ హోనే కే లియే ఆత్మవిశ్వాస్ కి జరూరత్ హై. కామయాబ్ హోనే కే లియే మనం సక్సెస్ అవ్వాలంటే ఏం అవసరం అని చెప్తున్నారండి? ఆత్మవిశ్వాస్కి జరూరత్ అంటే ఆత్మవిశ్వాస్, కాన్ఫిడెన్స్. అంటే నేను ఏ పనినైనా చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ కనుక మీకు అవసరం, అది అవసరం అని చెప్తున్నారు. ఇస్కే బారే మే అపనే విచార వ్యక్తి కీజియే. దీని గురించి మీ ఆలోచన చెప్పండి. ఈ విధంగా మళ్ళీ అడగొచ్చు అనమాట. అంటే ఫస్ట్ మనం సారాంశం పూర్తిగా చదువుకొని ఉంటే ఏ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సరే మనం దాని యొక్క సారాంశాన్ని రాయాల్సి ఉంటుంది. మనకి హమ్ హోంగే కామయాబ్ కవితలో 2 కవుల గురించి నేర్చుకున్నాం. ఒకటి చార్లెస్ ఆల్బర్ట్ టిన్లీ గురించి నేర్చుకున్నాం, నెక్స్ట్ గిరిజా కుమార్ మాధుర్ గురించి, 2 గురించి నేర్చుకున్నాం. మనకి ఇక్కడ సారాంశం ఇచ్చినప్పుడు ఈ పద్య భాగాల్లో కవుల గురించి ఇచ్చాడు కాబట్టి కవి గురించి రాసి సారాంశాన్ని రాయాల్సి ఉంటుంది. అదే నెక్స్ట్ లెసన్ రాజా బదల్గయ్యా ఉందనుకోండి, దానికి కవి గురించి మనకి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా సారాంశాన్ని రాసేసుకోవచ్చు. ఇక్కడ వరకు మూల కవి చార్లెస్ ఆల్బర్ట్ టిన్లీ ఉన్నారు. అనువాదక కవి అంటే హిందీలోకి దీన్ని ట్రాన్స్లేట్ చేసిన కవి ఎవరు? గిరిజా కుమార్ మాధుర్. కాబట్టి గిరిజా కుమార్ మాధుర్ గారి గురించి రాసి మనం సారాంశాన్ని రాయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ అనువాదక కవి ఎవరు? గిరిజా కుమార్ మాధుర్. జీవన్ కాల్ 1919-1994. 1919 అంటే 1919 ఎప్పుడు జన్మించారండి ఈయన? 1919లో జన్మించారు. 1994 1994లో ఆయన చనిపోవడం అనేటువంటిది జరిగింది. రచనాయే గిరిజా కుమార్ మాధుర్ గారి ముఖ్యమైన రచనలు. మై వక్త్ కే హూ సామ్నే ఆది. మై వక్త్ కే హూ సామ్నే అనేటువంటిది గిరిజా కుమార్ మాధుర్ గారి ముఖ్యమైనటువంటి రచన. పురస్కార్ సాహిత్య అకాడమీ పురస్కార్ ఆది. ఈయనకి వచ్చిన ముఖ్యమైన అవార్డు ఏంటంటే సాహిత్య అకాడమీ. ఈ విధంగా కవి పరిచయం రాసి నెక్స్ట్ సారాంశాన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. कवि श्री गिरिजा कुमार माधुर अपनी कविता के माध्यम से आत्मविश्वास के महत्व के बारे में बता रहे हैं. कवि श्री गिरिजा कुमार माधुर अपनी कविता के माध्यम से తన కవిత ద్వారా ఆత్మవిశ్వాస్ కి మహత్వ కే బారే మే. ఆత్మవిశ్వాస్ అంటే బిలీఫ్, నమ్మకం, కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకి బిలీఫ్, నమ్మకం అనేది ఉండాలి, కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అది గనక ఉన్నట్లయితే ఆ మహత్వకే బారే మే అంటే ఆ కాన్ఫిడెన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి బతా రహే హే ఈ కవితలో మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. అగర్ హమ్ పూరే విశ్వాస్ కే సాత్ కామ్ కరేగే తో. అగర్ ఇఫ్ ఒకవేళ మనం పూరే విశ్వాస్ కే సాత్ కామ్ కరేంగే, పూరే విశ్వాస్ కే సాత్ ఫుల్ కాన్ఫిడెన్స్తో కనుక
काम वर्क పని చేసినట్లయితే हम जरूर उस काम में सफल हो जाएंगे. हम जरूर అంటే కంపల్సరీ ఖచ్చితంగా ఏం చేస్తాం, మన ఫుల్ కాన్ఫిడెన్స్, నేను ఇది చెయ్యగలను, నేను ఇది చదవగలను, ఇది రాయగలను, ఎప్పుడైతే మన కాన్ఫిడెన్స్తో ఈ పని నేను చెయ్యగలనని మనం ఆ పని చేస్తామో జరూర్ ఉస్ కామ్ మే సఫల్ హో జాయేంగే, జరూర్ ఖచ్చితంగా మనం ఆ పనిలో ఏమవుతామండి, సక్సెస్ అనేది అవుతాం. हमें विश्वास है कि हमारे देश में चारों ओर शांति होगी. हमारे देश में चारों ओर शांति होगी. हमें विश्वास है कि మనకి ఒక విశ్వాస కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి దేని మీద, హమారే దేశ్ మే చారోం ఓర్, మన దేశంలో మన కంట్రీలో చారోం ఓర్ 4 సైడ్స్ కూడా ఏముండాలంటే శాంతి హోగి, పీస్ఫుల్గా ఉండే, మన కంట్రీలో 4 సైడ్స్ కూడా పీస్ఫుల్గా ఉండే అట్మాస్ఫియర్ ఉంటుంది. అంటే మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి, ఏ విధమైన గొడవలు జరగకుండా జాగ్రత్తగా మనందరం కలిసిమెలిసి ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి, మన కంట్రీని పీస్ఫుల్గా ఉంచాలి అని మనలో కాన్ఫిడెన్స్ ఉంటే చారోం ఓర్ శాంతి హోగి, 4 సైడ్స్ మనకి ఎప్పుడు మన 4 వైపులో కూడా ఏముంటుందంటే పీస్ఫుల్గా ఉండే అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇస్ ప్రకార్కి సునహరీ స్థితి ఏక్ నా ఏక్ దిన్ జరూర్ ఆయేగి. ఇస్ ప్రకార్కి సునహరీ స్థితి, ఈ విధమైనటువంటి సునహరీ స్థితి అంటే బంగారు అవకాశం అనేటువంటిది, బంగారు ఒక స్థితి అనేటువంటిది. అంటే ఎటువంటి స్థితి అండి, ఎప్పుడు గొడవలు కొట్లాటు, ఒక రిలీజన్ అంటే ఒక రిలీజన్ అంటే పడకుండా గొడవలు జరిగినాయి అనుకోండి, ఎవరికి పీస్ఫుల్నెస్ అనేది ఉండదు. అట్లా ఉండకుండా ఒకరితో ఒకరు అందరూ మనంతా యూనిటీగా మనం ఉన్నట్లయితే అంతే కదండి, అదే ఎలా ఉంటుందంటే సునహరీ స్థితి అంటే ఒక బంగారం లాంటి ఒక సిచ్యువేషన్ అనమాట. అది ఏక్ నా ఏక్ దిన్ జరూర్ ఆయేగి, ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. हमें विश्वास है कि हम सभी लोग एक दूसरे के हाथ में हाथ डालकर साथ साथ मिलकर चलेंगे. हमें विश्वास है कि అంటే మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. हम सभी लोग एक दूसरे के हाथ में हाथ डालकर, हम सभी लोग మనందరం కలిసి एक दूसरों के हाथ में हाथ डालकर, हाथ అంటే హ్యాండ్, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని, ఒకరి హ్యాండ్ ఒకరు పట్టుకొని సాత్ సాత్ మిల్కర్ చలేంగే, సాత్ సాత్ అంటే టుగెదర్, కలిసి ముందుకు వెళ్దాం. అంటే మన కంట్రీలో పీస్ఫుల్గా ఉండే వాతావరణాన్ని నెలకొల్పడం కోసం, మన కంట్రీని డెవలప్ చేయడం కోసం మనం ఎలా ముందుకు వెళ్దాం, ఏక దూసరంకి హాత్ మే హాత్ డాల్కర్, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని, అంటే అందరూ యూనిటీగా ఉండి మనందరం కలిసి ముందుకు వెళ్తే మనం ఏం చేయొచ్చు, మనం అనుకున్న పనిని సక్సెస్ఫుల్గా సాధించవచ్చు. సాత్ సాత్ మిల్కర్ చలేంగే, కలిసి వెళ్దాము అని చెప్తున్నారు. ఏ పని అయినా సింగిల్గా నేను చేసేస్తాను అంతే నాకే తెలుసు అని చెప్పి మనం ఎప్పుడు అనుకోకూడదండి. పక్కవాడి యొక్క హెల్ప్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. యూనిటీగా చేసిన పని ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది అవుతుంది. अर्थात हम सभी लोग भाई भाई की तरह रहेंगे. అర్థాత్ అంటే దీని భావం ఏంటి అంటే, అంటే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఒకరితో ఒకరు కలిసి ముందుకు వెళ్తాము అని చెప్పి అనుకున్నాం కదా, దాని భావం ఏంటి అంటే హమ్ సభీ లోగ్ భాయి భాయికి తరహ రహేంగే. హమ్ సభీ లోగ్ మనందరం ఎలా ఉండాలటండి, భాయి భాయికి తరహ రహేంగే అంటే మనందరం కూడా బ్రదర్స్గా ఉండాలి. అంటే మనలో ఏ విధమైన భేదభావాలు డిఫరెన్సెస్ లేకుండా ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా మనం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి కవి శ్రీ గిరిజా కుమార్ మాథుర్ గారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ లైన్ చూడండి. कई साल से अंग्रेजी लोगों के कदमों के नीचे दबे गए हम आज बिना डर के आज़ादी से रह रहे हैं. कई सालों से, साल అంటే ఇయర్స్ అండి, कई साल అంటే సో మెనీ ఇయర్స్, कई सालों से अंग्रेजी लोगों के, अंग्रेजी लोग అంటే బ్రిటిషర్స్, అంటే कई साल ఎన్ని ఇయర్స్ అంటే 200 ఇయర్స్ బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించడం జరిగింది కదా. अंग्रेजी लोगों के कदमों के नीचे दबे गए हम आज बिना डर से आज़ादी से रह रहे हैं. అన్ని ఇయర్స్ 200 ఇయర్స్ వాళ్ళు మన మీద అథారిటీ చలాయించారండి. మన కంట్రీకి వచ్చి మనని ఒక సర్వెంట్స్ లాగా చేసి వాళ్ళ పాదాల కింద మనల్ని, వాళ్ళ కదమోంకే నీచే దబ్గాయి, వాళ్ళ పాదాల కింద మనల్ని అణగద్రొక్కడం అనేటువంటిది జరిగింది. అటువంటి స్థితి నుంచి ఈరోజు మనం ఆజ్ బినా డర్కే, బినా డర్ అంటే ఏంటండి, ఫియర్, బినా డర్ అంటే వితౌట్ ఫియర్, ఏ విధమైన ఫియర్. అప్పుడు బ్రిటిషర్స్ ఉన్నారనుకోండి, మనం ప్రతిదానికి భయపడి బ్రతకాల్సి వచ్చేది. కానీ ఎంతోమంది గ్రేట్ లీడర్స్ వాళ్ళు చేసిన సాక్రిఫైస్ వల్ల మనం ఈరోజు ఆజాదీసే అంటే చాలా ఫ్రీడమ్ అనేది మనకు వచ్చింది, చాలా స్వేచ్ఛగా మనం జీవించడం అనేటువంటిది జరుగుతోంది కదా. బినా డర్కే ఆజాదీసే రహ రహే హై, ఏ విధమైన ఫియరు లేకుండా హ్యాపీగా మనం ఎలాగా స్వతంత్రంగా మనం జీవించగలుగుతున్నాం. हमें पूरा विश्वास है कि एक ना एक दिन हमारे लक्ष्य को साकार कर सकेंगे.
हमें पूरा विश्वास है कि हमें पूरा విశ్వాస్ అంటే కాన్ఫిడెన్స్ అండి, బిలీఫ్, నమ్మకం అని. ఎటువంటి విశ్వాసం ఉండాలి? పూరా విశ్వాస్, ఫుల్ కాన్ఫిడెన్స్, నేను దీన్ని చెయ్యగలను. అది ఏ పని అయినా సరే, చిన్న పని అయినా పెద్ద పని అయినా, మన కంటిని పీస్ఫుల్గా ఉంచడం అయినా, లేదంటే నీ టార్గెట్ నువ్వు రీచ్ అవ్వడమైనా, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడమైనా సరే, ఏక్ నా ఏక్ దిన్ హమారే లక్ష్యకు సాకార్ కర్ సకేంగే. మన లక్ష్యాన్ని అంటే మన యొక్క గోల్ని మనం ఖచ్చితంగా చేరుకుంటాము. అర్థాత్ కామయాబ్ హోంగే, మన గోల్ని మనం రీచ్ అవుతాము అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే కామయాబ్ హోంగే. కామయాబ్ అంటే సక్సెస్ అవుతాము అంతే కదండి. ప్రతి వాళ్ళు ఎవరైనా లైఫ్లో లేజీగా ఉండేవాళ్ళైనా, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఏం కావాలనుకుంటారు? కామయాబ్ అంటే ఏంటంటే సక్సెస్ అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ సక్సెస్ అనేది మాత్రం ఎవరికి వస్తుంది? కామయాబ్ అనేది ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇక్కడ కవి మనల్ని ఏక్ దూసరంకే సాత్ అంటే అందరితో కలిసిమెలిసి ఉంటూ మన నాలుగు వైపులా పీస్ఫుల్గా ఉండే అట్మాస్ఫియర్ని సృష్టించుకుంటూ, మన కంట్రీని చక్కగా శాంతియుతంగా ఉంచుకుంటూ మనం ఏమవుదాం? సక్సెస్ అవుదాం మంచిలో మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. సారాంశం అందరికీ అర్థమైంది కదండి. జాగ్రత్తగా చదవండి స్టూడెంట్స్. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నెంబర్ 3. టెక్స్ట్ బుక్ గ్రామర్ నేర్చుకుందాం. ఇందులో పడో చూడండి. పడోలో ఆ ఈ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆ రోమన్ చూడండి. नीचे दी गई पंक्तियों के भाव बताने वाली पंक्तियां कविता में रेखांकित करो. ఫస్ట్ ఇక్కడ ఇవ్వబడిన పంక్తి అంటే తెలుసుకోండి, లైన్ అన్నమాట. నీచే दी गई पंक्तियों के भाव बताने वाले, నీచే दिए गई అంటే కింద ఇవ్వబడిన లైన్స్ యొక్క భావాన్ని తెలియజేసే పంక్తియాం లైన్స్ కవిత మే రేఖాంకిత్ కరో. కవితలు అంటే హమ్ హోంగే కామయాబ్ కవిత మనకు ఉంది కదా, ఆ కవితలో అండర్లైన్ చేయమంటున్నారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు? హమే పూరా విశ్వాస్ హై, మనలో ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది ఉంది అని ఇచ్చాడు కదా. పూరా విశ్వాస్ హై, ఈ పూరా విశ్వాస్ అనే పదం ఎక్కడుందో చూసి మనం అండర్లైన్ చేయాలన్నమాట. ఎక్కడుందో చూడండి మీరు. ఫస్ట్ స్టాంజాలో థర్డ్ లైన్ చూడండి. మనమే హై విశ్వాస్ కనిపించింది కదా. ఫస్ట్ స్టాంజాలో థర్డ్ లైన్ అండర్లైన్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ స్టాంజాలోనే ఫోర్త్ లైన్ పూరా హై విశ్వాస్ అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ స్టాంజా థర్డ్ లైన్లో ఉంది, పూరా హై విశ్వాస్ అండర్లైన్ చేయండి. నెక్స్ట్ థర్డ్ స్టాంజా థర్డ్ లైన్ చూడండి. థర్డ్ స్టాంజా థర్డ్ లైన్లో హో మనమే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్ అక్కడ అండర్లైన్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ స్టాంజాలో థర్డ్ లైన్ మనమే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్, ఆ లైన్ని మీరు అండర్లైన్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూడండి. హమ్ ఏక్ దిన్ అవశ్య సఫల్ హోంగే. హమ్ ఏక్ దిన్ అవశ్య సఫల్, మనం ఏదో ఒక రోజు అవశ్య ఖచ్చితంగా ఏమవుతాం? సఫల్ హోంగే అంటే సక్సెస్ అవుతాము అని చెప్పి. ఇది మనకి కవితలో ఎక్కడుందో మీరు చూడండి. అంటే ఫస్ట్ అండర్లైన్ చేసుకున్న దగ్గర నెంబర్ 1 అని వేసుకోండి, ఇప్పుడు నెంబర్ 2 అని వేసుకోండి, అంటే మీకు తెలుస్తుంది అన్నమాట ఎక్కడుంది. చూడండి సెకండ్ది ఫస్ట్ లైన్ హోంగే కామయాబ్ కదా. ఇక్కడ హమ్ ఏక్ దిన్ అవశ్య సఫల్ అంటే ఏంటంటే సక్సెస్ అనే పదం మనకి పద్యంలో ఏమొచ్చింది? కామయాబ్ అనేది ఎక్కడుందో చూసుకోవాలి మనం. ఫస్ట్ లైన్ హోంగే కామయాబ్ అండర్లైన్ చేయండి. నెక్స్ట్ లైన్ కూడా హమ్ హోంగే కామయాబ్ అండర్లైన్ చేయండి. నెక్స్ట్ థర్డ్ లైన్లో ఉంది. థర్డ్ లైన్ లాస్ట్లో చూడండి హోంగే కామయాబ్ ఏక్ దిన్ రేఖాంకిత్ అంటే అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ ఇంకెక్కడ కనిపిస్తోంది? ఓకే అంతే చూడండి. హమ్ సబ్ మిల్కర్ సాత్ చలేంగే. హమ్ సబ్ మిల్కర్ మనందరం కలిసి ఒకరితో ఒకరు కలిసి సాత్ చలేంగే ముందుకు నడుద్దామని చెప్పారు. దీనికి ఈ భావానికి సంబంధించిన లైన్స్ పద్యంలో ఎక్కడున్నాయో చూడండి. థర్డ్ స్టాంజా హమ్ చలేంగే సాత్ సాత్ రేఖాంకిత్ కీజియే అండర్లైన్ చేయండి. నెక్స్ట్ సెకండ్ లైన్ హమ్ చలేంగే సాత్ సాత్ అండర్లైన్ చేయండి. నెక్స్ట్ అదే స్టాంజాలో ఫోర్త్ లైన్ హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్. నెక్స్ట్ ఆ రోమన్ చూడండి. नीचे दी गई पंक्तियों में रेखांकित शब्दों से एक और वाक्य बनाओ. नीचे दी गई पंक्तियों में, नीचे दी गई కింద ఇవ్వబడిన లైన్స్ లో రేఖాంకిత శబ్దం సే అండర్లైన్ చేయబడిన శబ్దాలు వర్డ్స్ తో ఏక్ ఔర్ వాక్య బనావో. వాక్య అంటే సెంటెన్స్ అండి, శబ్ద అంటే వర్డ్. ఇంకొక సెంటెన్స్ ని తయారు చేయమన్నారు. అంటే అండర్లైన్ చేయబడిన ఒక శబ్దాన్ని తీసుకుని దాంతో వేరే సెంటెన్స్ ని మనం రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. హమ్ హోంగే కామయాబ్
ఏక్ దిన్, మనం ఏదైనా ఒక రోజు ఏమవుతాం, సక్సెస్ అవుతాం అని ఇచ్చారు. అక్కడ అండర్లైన్ చేయబడిన పదం ఏంటి, కామయాబ్. ఈ కామయాబ్ని తీసుకుని మనం వేరే వాక్యాన్ని రాయాల్సి ఉంటుంది. అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు, సమ్రాట్ అశోక్ శాంతికి రాహ్మే కామయాబ్ హుయే. సమ్రాట్ చక్రవర్తి అశోకుడు శాంతికి రాహ్మే, శాంతి అనే దారిలో ముందుకు వెళ్ళడంలో అతను కామయాబ్ హుయే, సక్సెస్ అయ్యారు. సెకండ్ వన్, హోగి శాంతి చారోं ఓర్ ఏక్ దిన్. హోగి శాంతి, ఇక్కడ శాంతి పీస్ఫుల్నెస్, పీస్ అనేది అండర్లైన్ చేయడం జరిగింది. ఏదో ఒక రోజు మన 4 సైడ్స్ కూడా ఏముంటుందంటండి, పీస్ఫుల్నెస్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. శాంతి అనేది తీసుకొని ఇక్కడ నేను చెప్పడం జరిగింది చూడండి, ఆజ్కల్ దేశ్ కి చారోं ఓర్ సమస్య ఏం హై, శాంతి నహీ హై. ఆజ్కల్ అంటే టుడే, ఆజ్ అంటే టుడే, ఈ రోజుల్లో మన కంట్రీలో చారోं ఓర్ 4 సైడ్స్ ఎటువైపు చూసినా సమస్య ఏమి, సో మెనీ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఉన్నాయి. శాంతి నహీ హై, ఏం లేదండి, శాంతి అంటే పీస్ఫుల్నెస్ అనేది లేదు. మీరు దాన్ని అక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇచ్చాడు, నహీ డర్ కిసీకా ఆజ్. ఇక్కడ నహీ డర్, డర్ అంటే ఫియర్, భయం. ఎవరికి ఈ రోజులో ఏం లేదట, భయం అనేది లేదు, ఎవరికి మనం భయపడవలసిన అవసరం లేదు. డర్ అనే వర్డ్ని తీసుకుని మనం ఒక వాక్యాన్ని రాయాల్సి ఉంటుంది. पिंजड़े में शेर को देखकर डरने की जरूरत नहीं. पिंजड़े में शेर को, पिंजड़े అంటే పింజడా అంటే కేజ్ అండి, షేర్ అంటే తెలుసు కదా లైన్, కేజ్లో ఉన్న లైన్ని చూసి డర్నేకి జరూరత్ నహీ, డర్ అంటే ఫియర్, మనం భయపడవలసిన అవసరం అనేటువంటిది లేదు. ఇక్కడ డర్ అనే వర్డ్ని తీసుకొని మనం ఒక సెంటెన్స్ అనేది రాయడం జరిగింది. మనం చూడండి, చిత్ర దేకో ఉస్కే బారే మే 2 పంక్తియాం లిఖో. చిత్ర దేకో, అక్కడ పిక్చర్ ఇచ్చాడు, ఆ పిక్చర్ని చూడండి. ఉస్కే బారే మే 2 పంక్తియాం లిఖో, దాని గురించి ఒక 2 లైన్స్ అక్కడ రాయమంటున్నారు. అక్కడ పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుంది, ఒక యాంట్ కనపడుతుంది కదా. యాంట్ ఏం చేస్తుంది, చాలా బరువుగా ఉన్న ఒక కర్ర లాంటి దాన్ని ఏం చేస్తుంది, పైకి ఎత్తుతుంది. అంటే యాంట్ చీంటి అంటారు హిందీలో దాన్ని, చాలా చిన్నది కానీ తనకంటే చాలా బరువు అయిన ఒక వస్తువుని ఏం చేస్తుంది, పైకి ఎత్తుతూ ఉంది. అంటే చీమను చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మన అనుశాసన, డిసిప్లిన్ అనేది నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా చీమ వెళ్తున్నప్పుడు మనం చూస్తే ఒక పంక్తి, ఒక లైన్లో అవి వెళ్తూ ఉంటాయండి. ఇంకా ఏం చేస్తూ ఉంటుంది, ఎప్పుడు లేజీగా ఉండదు. రైనీ సీజన్ కోసం ముందే తన ఫుడ్ని ఏం చేసుకుంటూ ఉంటుందంటే, స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అంటే రైనీ సీజన్లో బయటకు వస్తే తనకి ప్రమాదం జరుగుతుంది కాబట్టి ముందే ఏం చేస్తుందంటే, సమ్మర్లోనే తనకు కావాల్సిన ఫుడ్ అంతా కూడా స్టోర్ చేసుకుంటుంది. దాన్ని చూసి మనం లేజీనెస్ని విడిచిపెట్టడం అనేది నేర్చుకోవచ్చు. ఇంకా ఏం చేస్తుంది అంటే, తనకంటే ఎక్కువ బరువుని, అంటే 52 టైమ్స్ అంటారు ఇంచుమించుగా, నాకు కరెక్ట్గా తెలియదు, అంత బరువుని ఏం చేస్తూ ఉంటుందటండి, పైకి ఎత్తగలుగుతుంటుంది. అంత బరువుని మోస్తూ ఉంటుంది. మనం ఏ చిన్న పని చేయమన్నా అనుకోండి, నేను ఇంత చేయలేను అని చెప్పి అనేస్తూ ఉంటాం. కానీ ఏ పని ఇచ్చినా మనం నేను దీన్ని చెయ్యలేను అని మాత్రం మనం అనకూడదు. నేను ఖచ్చితంగా అది చెయ్యగలను. అవును కదా, మనకి ఇచ్చిన లెసన్లో ఏంటి, మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి అనే కదా చెప్పింది. ఇక్కడ చూద్దామండి, ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, జైసే ఇస్ చీంటీ మే ఆత్మవిశ్వాస్ హై. ఇస్ చీంటీ మే ఆత్మవిశ్వాస్ హై, ఏముంది దాంట్లో, కాన్ఫిడెన్స్ ఉంది. ఇంత బరువుని నేను పైకి ఎత్తగలను అనే బరువు అనే కాన్ఫిడెన్స్ దాంట్లో ఉంది. అట్లాగే ఒక 2 సెంటెన్స్ అక్కడ రాయమంటున్నారు. చూడండి, ఇక్కడ ఆత్మవిశ్వాస్ హోతో కోయి కార్య అసంభవ్ నహీ హై. ఈ పిక్చర్ని చూసి మనల్ని రాయమని చెప్పారు కాబట్టి దానికి రిలేటెడ్గా ఉండే ఒక సెంటెన్స్ మనం ఇక్కడ రాయడం జరిగింది. ఆత్మవిశ్వాస్ హోతో, ఇక్కడ చీంటిని చూసినప్పుడు అంతే కదా, దానికంటే చాలా ఎక్కువ బరువుని అది మోస్తుంది కాబట్టి మనకి కనుక కాన్ఫిడెన్స్ కనుక ఉన్నట్లయితే కోయి కార్య అసంభవ్ నహీ హై, కోయి కార్య, ఏ పని కూడా అసంభవం కాదు. నాకు మ్యాథ్స్ రాదు, నేను చదవలేను అని చెప్పి మనం అనుకోకూడదు. ఏంటంటే నేను చెయ్యగలను అని మనం ఖచ్చితంగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది అవుతాం. నెక్స్ట్ అది ఫస్ట్ దాంట్లో రాయాలి. సెకండ్ వన్, జితనా భీ కఠిన కార్య హో ఉసే చీంటీ की तरह करके दिखाना चाहिए. జితనా భీ కఠిన కార్య హో, ఎంత కష్టమైన పని అయినప్పటికీ ఉసే దానిని చీంటీకి తరహ కర్కే దిఖానా హై. చీంటీ అంటే ఏంటంటే యాంట్, ఆ యాంట్ లాగా మనం చేసి చూపించాలి. అంటే ఎంత కష్టమైన పని అయినా నేను దాన్ని చేయగలను అనే కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి, నువ్వు చేయగలగాలి. దీని యొక్క అర్థం ఈ 2 సెంటెన్సెస్ మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. నెంబర్ 4లో శబ్ద భండార్ చూడండి. ఆ रोमन नीचे दिए गए शब्दों के अर्थ तेलुगु या अंग्रेजी में लिखकर वाक्य प्रयोग करो. नीचे दिए गए शब्दों के अर्थ, కింద ఇవ్వబడిన వర్డ్స్ యొక్క అర్థ్ అంటే మీనింగ్,
తెలుగు యా అంగ్రేజీ మే లిఖకర్, తెలుగు మన మాతృభాష తెలుగులోను అంగ్రేజీ ఇంగ్లీష్లోను రాసి వాక్య ప్రయోగాన్ని చేయమంటున్నారు. ఫస్ట్ది అక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. విశ్వాస్ నమ్మకం, బిలీఫ్. హర్ కామ్ విశ్వాస్ కే సాత్ కర్నా చాహియే, వాక్య ప్రయోగం చేశారండి. ఏమని చెప్పి, హర్ కామ్ విశ్వాస్ కే సాత్ కర్నా చాహియే, ప్రతి పనిని విశ్వాస్ కాన్ఫిడెంట్తో చేయాలి అని చెప్పి. సెకండ్ వన్ శాంతి అని ఇచ్చారు చూడండి. శాంతి అంటే తెలుగులో శాంతి, ఇంగ్లీష్లో దాని యొక్క మీనింగ్ పీస్. జహా శాంతి హై వహా సుఖ్ హై, శాంతి అనే వర్డ్ని తీసుకుని మళ్ళీ వాక్య ప్రయోగం చేయమన్నారు కదా. జహా శాంతి హై, జహా అంటే వేరు, ఎక్కడైతే శాంతి పీస్ఫుల్నెస్ అనేది ఉంటుందో వహా సుఖ్ హై, అక్కడ ఏముంటుందంటే సంతోషం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ కామయాబ్, కామయాబ్కి తెలుగులో సఫలీకృతమైన అంటే ఏ పనిలో అయినా సక్సెస్ అవ్వడం అనమాట. ఇంగ్లీష్లో మీనింగ్ సక్సెస్ఫుల్. దానికి ఈ వాక్యాన్ని ప్రయోగించాను. మై కామయాబ్ హో జాऊंगा, నేను సక్సెస్ అవుతాను. మై కామయాబ్, ఇక్కడ ఏ వర్డ్ తీసుకుని మనం సెంటెన్స్ చేసాం, కామయాబ్ అనేది. మై కామయాబ్ హో జాऊंगा, నేను సక్సెస్ అవుతాను. ఫోర్త్ వన్ దిన్ అంటే తెలుగులో దానికి రోజు, ఇంగ్లీష్లో డే అని చెప్పి అంటారు. మై హర్ దిన్ మందిర్ జాతా హూ, మై హర్ దిన్ మందిర్ జాతా హూ, నేను ప్రతిరోజు ఎక్కడికి వెళ్తాను, మందిర్ అంటే టెంపుల్కి వెళ్తాను, నేను ప్రతిరోజు టెంపుల్కి వెళ్తాను. రోమన్ చూడండి. కవితా మే జో శబ్ద బార్ బార్ ఆయే హై ఉన్హే లిఖో, వాక్య ప్రయోగ్, వాక్య మే ప్రయోగ్ కరో. కవిత మే జో శబ్ద, కవితలో ఏ శబ్దాలు అయితే ఏ వర్డ్స్ అయితే బార్ బార్ ఆయే హే, బార్ బార్ అంటే మళ్ళీ మళ్ళీ ఒకసారి కాకుండా 2-3 టైమ్స్ వచ్చాయో, ఉన్హే లిఖో వాటిని రాయండి, వాక్యమే ప్రయోగ్ కరో ఆ రాసిన శబ్దాలని వాక్యాల్లో ప్రయోగించమని చెప్తున్నారు. జైసే ఎగ్జాంపుల్ ఇచ్చారు, సాత్ అనే వర్డ్ ఇచ్చారు. మై అపనే పితాజీకే సాత్ బాజార్ గయా, నేను నా ఫాదర్తో కలిసి ఎక్కడికి వెళ్ళాను, మార్కెట్కి వెళ్ళాను. అంటే సాత్ సాత్ ఎట్లా మళ్ళీ మళ్ళీ వచ్చిన వర్డ్స్. ఆల్రెడీ మనకి విశ్వాస్, శాంతి, కామయాబ్, దిన్ అనే వర్డ్స్ రిపీటెడ్గా వచ్చాయి. కానీ అవన్నీ కూడా మనం పైన ఆ రోమన్లో వాక్యాన్ని ప్రయోగించడం జరిగింది కాబట్టి మిగతా రిపీటెడ్గా వచ్చిన వర్డ్స్ నేను ఇక్కడ రాయడం జరిగింది. చూడండి. హాత్ అంటే హ్యాండ్. खाने से पहले हाथ को साबुन से धोना चाहिए. खाने से पहले మన ఫుడ్ తీసుకునే ముందు హాత్ కో హ్యాండ్ని సాబూన్ సే ధోనా చాహియే, సోప్తో మనం వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. హాత్ అనే దాన్ని తీసుకొని ఇక్కడ వాక్యాన్ని ప్రయోగించడం జరిగింది. సెకండ్ వన్ కామయాబ్ అంటే సక్సెస్. వహ కామయాబ్ హో గయా, అతను ఏమయ్యాడు, కామయాబ్ హో గయా. వహ్ అంటే అతడు, కామయాబ్ హో గయా అంటే అతడు సక్సెస్ అయ్యాడు. థర్డ్ వన్ మన్, మన్ అంటే హార్ట్. మనమే సదా విశ్వాస్ రఖనా చాహియే, మనమే మన యొక్క హార్ట్లో, సదా అంటే ఆల్వేస్ ఎప్పుడు కూడా, విశ్వాస్ రఖనా చాహియే కాన్ఫిడెన్స్ అనేది ఉంచుకోవాలి, ఏ పని అయినా చేయగలను అనే కాన్ఫిడెన్స్ మనకి ఉండాలి. నెక్స్ట్ చారోं ओर, चारों ओर అంటే 4 sides. समाचार पत्रों से दुनिया के चारों ओर के समाचार मिलते हैं. समाचार पत्रों से, समाचार पत्र అంటే న్యూస్ పేపర్, సమాచార పత్ర అన్న అఖబార్ అన్న కూడా న్యూస్ పేపరే. న్యూస్ పేపర్స్ ద్వారా దునియాకి చారోं ओर, దునియా అంటే వరల్డ్, వరల్డ్లో 4 sides ఇటు 4 వైపుల నుంచి కూడా సమాచార్ మిల్తే హై, మనకి సమాచారం అనేటువంటిది తెలుస్తుంది. వన్ పూరా అంటే కంప్లీట్. मैं अपना काम पूरा करना चाहता हूँ. मैं अपना काम నేను నా పనిని పూరా కర్నా చాతా హూ, కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆజ్ అంటే టుడే, ఈరోజు అని అర్థం. ఆజ్ కా కామ్ అభీ కర్నా చాహియే, ఆజ్ కా కామ్ ఈ రోజు పనిని అభీ కర్నా చాహి ఇప్పుడే చేయాలి. చాలామంది లేజీగా ఉంటే ఏం చేస్తారు, పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటారు కదా, ఈ రోజు పని రేపు చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అట్లా చేయడం వల్ల చాలా లాస్ అవుతూ ఉంటాం లైఫ్లో మనం. ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోరు. ఆజ్ కా కామ్ అభీ కర్నా చాహియే, ఏం చేయాలంట, ఈ రోజు పనిని ఈ రోజే చేయాలని చెప్పడం లేదు, ఈ రోజు పనిని అభీ కర్నా చాహి ఇప్పుడే మనం దాన్ని చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆజ్ అనే పదాన్ని ఉపయోగించి మనం వాక్యాన్ని ప్రయోగించడం జరిగింది. అర్థమైంది కదండి. ఇక్కడ పూరాని ఉపయోగించాం, ఇక్కడ చారోं ओर. నెక్స్ట్ వన్ మన్, కామయాబ్, హాత్. నెక్స్ట్ చూడండి, ఆ రోమన్లో ఇంకోటి ఇచ్చాడు, సృజనాత్మక అభివ్యక్తి ఇచ్చాడు.
कवि की जगह तुम होते तो कामयाब होने के लिए क्या उपाय बताते. కవి की जगह अगर तुम होते तो కవి ప్లేస్లో కనుక నువ్వు ఉన్నట్లయితే కామయాబ్ హోనే కే లియే క్యా ఉపాయ్ బతాతే, సక్సెస్ అవడానికి ఏ ఏ ఉపాయాలు చెప్తావు అని చెప్పి. అంటే కవి చెప్పారు ఏమని చెప్పి, పూరా విశ్వాస్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి, అప్పుడు మనం ప్రపంచంలో నాలుగు వైపులా శాంతిని స్థాపించవచ్చు అని చెప్పారు కదా. అట్లాగే నువ్వు కవి ప్లేస్లో ఉన్నట్లయితే కామయాబ్ సక్సెస్ అవ్వడానికి ఏమి ఉపాయాలు చెప్తావు అంటే లేజీనెస్ని విడిచిపెట్టాను. లేజీనెస్ని ఆలసీ పని అంటారు హిందీలో. దాన్ని ఆలసీ పనికో చోడదేనా చాహియే, లేదంటే ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు మనం చాలా చక్కగా ఉత్సాహంగా మొదలు పెడుతూ ఉంటాం, తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. అట్లా కాకుండా పని పూర్తి అయ్యే వరకు దాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఇట్లా ఏదో ఒకటి మీరు ఒక 2-3 వాక్యాలు ఓన్గా రాయాల్సి ఉంటుంది. ప్రశంస చూడండి, కోయి బి కామ్ కర్నే మే సహయోగ్ కా క్యా మహత్వ హై, ఒక క్వశ్చన్ లాగా ఇవ్వడం జరిగింది. కోయి బి కామ్ కర్నే మే, ఏదైనా పని చేయడంలో సహయోగ్ కా క్యా మహత్వ, సహయోగ్ అంటే పక్కవారి సహకారం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. మనం ఏ పనిని అయినా సరే నేనే చేసేస్తాను అని చెప్పి అనుకోకూడదు. ఖచ్చితంగా ఎంత గొప్పవారికైనా పక్కవారి సహాయం అనేది అవసరం. అలా యూనిటీగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. నెక్స్ట్ పరియోజన కార్య అంటే ప్రాజెక్ట్ వర్క్ అండి. కిసీ కామయాబ్ వ్యక్తికి జాన్కారీ ఇకట్టా కరో 5 వాక్య లిఖో. కిసీ కామయాబ్ వ్యక్తికి జాన్కారీ కామయాబ్ అంటే ఏదో ఒక సక్సెస్ఫుల్ పర్సన్, అంటే ఏ ఫీల్డ్లో అయినా సరే చక్కగా సక్సెస్ అయిన ఒక పర్సన్ యొక్క జాన్కారీ ఇన్ఫర్మేషన్ మీరు ఇకట్టా కరో గ్యాదర్ చేయండి. 5 వాక్య లిఖో, వారి గురించి ఒక 5 వాక్యాలని రాయమని చెప్తున్నారు. అంటే లైఫ్లో సక్సెస్ అయిన పర్సన్స్ గురించి, అంటే వాళ్ళ లైఫ్ స్టోరీని తెలుసుకున్నప్పుడు మనం కూడా మోటివేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి పరియోజన కార్యది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ భాషకి బాత్ చూడండి. నీచే దియే గయి వాక్య ధ్యాన్ సే పడో, కింద ఇవ్వబడిన వాక్యాలని కాన్సన్ట్రేట్ చేసి చదవమంటున్నారు. హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్, ఒక వాక్యం అనేటువంటిది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్, మనం ఒక రోజు కామయాబ్ సక్సెస్ అవుతాము అని చెప్పి ఇవ్వడం జరిగింది. ऊपर दिए गए वाक्य में हम का प्रयोग बहुवचन के लिए हुआ है. ऊपर दिए गए वाक्य में అంటే పైన ఇవ్వబడిన వాక్యంలో ఏం వాక్యం, హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్ అని ఉంది కదా. మీరందరూ టెక్స్ట్ బుక్స్ చూడండి, అందులో హమ్ అనే పదం అనేటువంటిది బహువచనం కేలియే హువా హై, బహువచనం కోసం ఇవ్వడం జరిగింది. అవును కదా, మై అనేది ఏకవచనం, హమ్ అనేది బహువచనం. ఇక్కడ సెంటెన్స్ చూడండి, మేము ఒక రోజు ఏమవుతాం సక్సెస్ నేను అనలేదు, ఏమన్నారు మేము, కాబట్టి హమ్ అనే ఆ శబ్దం బహువచనం కోసం ప్రయోగించడం జరిగింది. యది హమ్ కి జగహ, ఒకవేళ హమ్ ప్లేస్లో తు అనే పదం కానీ తుమ్ కానీ आप यह ये वह और वे का प्रयोग करते हैं तो वाक्य इस तरह होंगे. ఆ హమ్ అనే ప్లేస్లో తు అనే కానీ తుమ్ ఆప్ యహ్ ఏ య వహ్ ఔర్ వే అని ప్రయోగిస్తే వాక్యాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పి ఇచ్చారు. దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చూడమంటున్నారు. చూడండి, తూ తూ హోగా కామయాబ్ ఏక్ దిన్, ఇక్కడ తూ అనేది ఇవ్వడం జరిగింది. సెంటెన్స్ ఎట్లా ఇవ్వడం జరిగింది, తూ హోగా కామయాబ్ ఏక్ దిన్. పైన ఇచ్చిన సెంటెన్స్తో మనం కంపేర్ చేసి చూసుకుంటే హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్ అని వచ్చిందండి. హమ్ హోంగే, హమ్ అనేది ప్లూరల్ వర్డ్ కాబట్టి హోంగే అని చెప్పి వచ్చింది. ఇక్కడ తూ అనేది ఏకవచనం, తూ అంటే ఏకవచనం నువ్వు అని చెప్పి అంటూ ఉంటాం కాబట్టి తూ హోగా కామయాబ్ ఏక్ దిన్. ఇక్కడ తూ తుమ్ రెండు కూడా నీవు అని చెప్పి అనటానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ తూ అంటే మనకంటే చాలా చిన్నవాళ్ళు, యంగర్ బ్రదర్ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని తూ నువ్వు ఇలా రా అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం కదా, అప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ చూడండి, తుమ్ తుమ్ హోగే కామయాబ్ ఏక్ దిన్, తుమ్ హోగే కామయాబ్ ఏక్ దిన్. తుమ్ పైన చెప్పాను తూ అంటే కూడా నీవు అని, తుమ్ అన్నా కూడా నీవు, కానీ ఇక్కడ తుమ్ అంటే ఎవరంటే మన ఫ్రెండ్స్ని వాళ్ళని పిలుస్తూ ఉన్నప్పుడు తుమ్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఇది కూడా ఏకవచనానికి ఉపయోగిస్తూ ఉంటాం. కాకపోతే తుమ్ హోగే హోంగే హోంగే అన్నప్పుడు పైన డాట్ వస్తే బహువచన రూపం, తుమ్ హోగే, కానీ ఇక్కడ ఎలా వచ్చింది చూడండి, తుమ్ హోగే కామయాబ్ ఏక్ దిన్, నీవు ఒక రోజు సక్సెస్ అవుతావు. నెక్స్ట్ ఆప్ ఆప్ హోంగే కామయాబ్ ఏక్ దిన్. ఆప్ అంటే కూడా బహువచన రూపం అనుకుంటాం, కానీ ఇప్పుడు టీచర్ కానీ మీ పేరెంట్స్ కానీ ఉన్నారనుకోండి, వాళ్ళని టీచరు మీ మదరు ఫాదర్ వాళ్ళు కూడా ఎలా ఉంటారు ఏకవచనం, మదరు ఫాదర్, కానీ
మనం ఎలా వాళ్ళని బహువచన రూపంలో గౌరవిస్తాం, మీరు అని చెప్పి అంటూ ఉంటాం కదా. వారు ఆప్ హోంగే కామయాబ్ ఏక్ దిన్, మీరు ఒక రోజు సక్సెస్ అవుతారు. ఆప్ హోంగే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హోంగే హోంగే అనే చోట బిందు అనేది రావడం జరిగింది, బహువచన రూపంలో దాన్ని ఉపయోగించాం కాబట్టి. నెక్స్ట్ యహ్, యహ్ హోగా కామయాబ్ ఏక్ దిన్, యహ్ అంటే ఇతడు అని చెప్పి ఇక్కడ అర్థం. ఎందుకంటే యహ్ హోగా అని వచ్చింది, హోగా హోగి అని వస్తే కనుక స్త్రీలింగం. యహ్ హోగా కామయాబ్ ఏక్ దిన్, ఇతడు ఒక రోజు ఏమవుతాడు, సక్సెస్ అవుతాడు. యహ్ అంటే ఇది, ఇతడు, ఈమె అని చెప్పి, షీ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఏ హోంగే కామయాబ్ ఏక్ దిన్, ఏ అనేది యహకి బహువచన రూపం, యహ అంటే ఏకవచనం, ఏ అంటే బహువచన రూపం. ఇక్కడ చూడండి, ఏ హోంగే హోంగే, హోంగ్ పక్కన డాట్ అనేది వచ్చింది కదా, బహువచన రూపం కాబట్టి. వీరు ఒకరోజు, ఏ అంటే వీరు ఒకరోజు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వన్ వహ, వహ హోగా కామయాబ్ ఏక్ దిన్, వహ హోగా, ఇక్కడ వహ అంటే అతడు అని తీసుకుంటున్నాం. ఎందుకని అతడు అని తీసుకుంటున్నాం, వహ హోగా, హోగా అంటే అక్కడ ఏంటి పుల్లింగ రూపం కనపడుతుంది కదా, హోగి, గీ ఇకారాంతం ఉంటే కనుక స్త్రీలింగం. వహ హోగా కామయాబ్ ఏక్ దిన్, అతను ఒక రోజు సక్సెస్ అవుతాడు. వహకి బహువచన రూపం వే, వే వే హోంగే కామయాబ్ ఏక్ దిన్, వే హోంగే, వే అంటే వారు, హోంగే వారు ఒక రోజు సక్సెస్ అవుతారు. अब तुम नीचे दिए गए वाक्य से भी इसी तरह के वाक्य बनाओ, పైన ఇచ్చిన వాక్యాల్లాగానే కింద ఇచ్చిన ఒక సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. పైన లాగానే తూ, తుమ్, ఆప్, యహ్, ఏ ఇవన్నీ ఉపయోగించి ఈ సెంటెన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. ఆ సెంటెన్స్ ఏంటంటే హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్. ఓకే, నేను బోర్డు మీద రాస్తాను చూడండి. హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్ ఇచ్చాడు కదండి సెంటెన్స్. హమ్ చలేంగే, హమ్ అంటే బహువచన రూపం, మేము ఒకరోజు, సాత్ సాత్ ఒకరితో ఒకరు కలిసి ముందుకు నడుస్తాము. అదే వాక్యాన్ని తూ, తుమ్, ఆప్, యహ్, ఏ, వహ్, వే వీటిని ఉపయోగించి వాక్యాలుగా రాయమన్నారు. చూడండి, తూ, తూ చలేగా సాత్ సాత్ ఏక్ దిన్, ఆల్రెడీ మనం ఫస్ట్ చెప్పుకున్నాం. తూ, తుమ్ ఈ రెండు కూడా ఏకవచన రూపాలు. తూ అనే వాక్యాన్ని ఎప్పుడు ఉపయోగించుకుంటాం అనుకున్నాం, మనకంటే చిన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం. అంటే అది అంత గౌరవప్రదంగా ఉండదు కాబట్టి మనం మన ఫ్రెండ్స్తో వాళ్ళతో అంటే ఉపయోగించకుండా ఉంటేనే మంచిది, తుమ్ అని ఉపయోగిస్తేనే మంచిది. కానీ చిన్నవాళ్ళని అట్లా పిలుస్తూ ఉంటారనమాట. తూ చలేగా సాత్ సాత్ ఏక్ దిన్, ఇక్కడ తూ అని వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ చెలేగా అని వచ్చింది. తూ అంటే ఏకవచన రూపం కాబట్టి చెలేగా, నువ్వు ఒకరోజు వారితో కలిసి ముందుకు వెళ్తావు అని చెప్పి. నెక్స్ట్ తుమ్, ఇక్కడ తూ అన్న తుమ్ అన్న సేమే చెప్పుకున్నాం కాబట్టి నీవు, కాకపోతే మనతో మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి సంబోధించేటప్పుడు తుమ్ అని చెప్పి ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా తుమ్ అని ఉపయోగించడమే మంచిది. తుమ్ చలోగే సాత్ సాత్ ఏక్ దిన్, తుమ్ చలోగే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చలోగే అని వచ్చింది, చెలేంగే అని రాలేదు. బహువచన రూపం అయితే చెలేంగే అని వస్తుంది, కానీ ఏకవచన రూపమే తుమ్ అనేది కూడా నువ్వు అని చెప్పి అంటాం. నువ్వు, నీవు అనేది ఏకవచనం కాబట్టి తుమ్ చలోగే సాత్ సాత్ ఏక్ దిన్. నెక్స్ట్ చూడండి, ఆప్, ఆప్ అంటే మీరు, తమరు అని చెప్పి. మీరు, తమరు అనేది కూడా ఏకవచన రూపమే. మీ క్లాస్ టీచర్ని కానీ లేదంటే మీ పేరెంట్స్ని కానీ మీరు ఎలా మీకన్నా పెద్దవాళ్ళని ఎట్లా సంబోధిస్తూ ఉంటారు, వాళ్ళు టీచర్ ఉన్నారు, నేనున్నారు, ఇప్పుడు సింగులరే, కానీ మీరు ఎలా సంబోధిస్తారు, మీరు అని చెప్పి అంటూ ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ ఆప్ అనేది సింగులర్ అయినప్పటికీ బహువచన రూపంలో ప్రయోగిస్తూ ఉంటాం. ఆప్ అంటే మీరు, ఆపు చలేంగే బహువచన రూపంలో అంటే గౌరవ సూచకంగా ఉపయోగించాం కాబట్టి ఇక్కడ చలేంగే బహువచన రూపంలో రాయడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ఈ బిందు అనేది వచ్చిందో అది బహువచన రూపం అండి. ఆప్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్, మిగతా సెంటెన్స్ అంతా అదే విధంగా ఉంది. నెక్స్ట్ చూడండి, యహ్, యహ్ అంటే ఇది, ఇతడు, ఈమె, ఈ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. యహ్ అనుకోండి, ఇది అని ఎప్పుడు అంటాం, ఇట్ అని చెప్పి వస్తువుల్ని థింగ్స్ని ఉపయోగించినప్పుడు అంటాం. చలేగా సాత్ సాత్ ఏక్ దిన్, అతడు ఒకరోజు వారితో ముందుకు వెళ్తాడు అని చెప్పి. యహకి బహువచన రూపం ఏ, యహ్ అంటే ఇది, ఇతడు అని చెప్పి అనుకున్నాం కదా. వీరు బహువచనం ఏంటంటే ఏ అంటే వీరు బహువచనం.
కాబట్టి బహువచనం కాబట్టి ఏమొచ్చిందో చూడండి, ఏ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్. చలేంగే వచ్చింది చూడండి. ఏ అంటే వీరు, వీరు వెళ్తున్నారు అంటాం కదా. అదే ఒకరే అనుకోండి, అతడు అయితే వెళ్తున్నాడు అంటున్నాం. డిఫరెన్స్ అర్థమైంది కదండి. ఏ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్. నెక్స్ట్ వహ అనేది ఏంటి? వహ అంటే అది, అతడు, ఆమె, ఆ. యహ అంటే ఏం చెప్పాం? ఇది, ఇతడు, ఈమె, ఈ అని చెప్పాం కాబట్టి వహ అంటే అది, అతడు. వహ చెలేగా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చెలేగా అని వచ్చింది కాబట్టి ఇక్కడ అతడు అని చెప్పి తీసుకుంటాం. లేదంటే ఇక్కడ చెలేగి అని వస్తే ఏం చెప్పొచ్చు? ఆమె అని చెప్పి చెప్పుకోవచ్చు. వహ చెలేగా సాత్ సాత్ ఏక్ దిన్. నెక్స్ట్ వహకి బహువచన రూపం వే. వే అంటే వారు. బహువచన రూపం కాబట్టి ఇక్కడ ఎట్లా వచ్చిందో అబ్జర్వ్ చేయండి. ఎలా వచ్చింది? చలేంగే. ఏకవచనం అప్పుడు ఏమొచ్చింది? చలేగా. బహువచనం ఏమొచ్చినప్పుడు? చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ తూ, తుమ్ అనేటువంటిది యహ, వహ ఏకవచన రూపాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనకి చెలేగా, చెలేగా అని వచ్చింది, చెలేగా, చెలోగే అని వచ్చింది. ఆప్, ఏ, వే. ఆప్ అనేటువంటిది కూడా బహువచన సింగులర్ అయినప్పటికీ బహువచన రూపంలో ప్రయోగించడం జరిగింది కాబట్టి చెలెంగే వచ్చింది. ఏ, వే కూడా బహువచన రూపాల్లో చెలెంగే, చెలెంగే అని ప్రయోగించడం అనేది జరిగింది. ఓకే, ఇవన్నీ జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.